నీకు ఏ విధంగా తృప్తి వస్తుందంటే, నీవు ప్రభువుకు పనులు చేయడం ద్వారా రాదు. నీవు సేవ చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాయిద్యాలు కొడుతున్నాను, మందిరానికి వస్తున్నాను, నా పరిచర్య ఇది, నేను ప్రభు కోసము పలానది చేస్తున్నాను అనటంలో నీ జీవితానికి తృప్తి దొరకదు. కానీ నీ జీవితానికి తృప్తి ఏ విధంగా దొరుకుతుందంటే, నీవు ప్రభువుతో గడపటం వల్ల దొరుకుతుంది. నీవు ప్రభువుతో సమయాన్ని గడిపితే నీ జీవితానికి అర్థం. ఈ రోజున చాలా మంది ప్రభువుతో సమయాన్ని గడపడానికి ఏమాత్రం ఇష్టపడటం. పని చేయమంటే చేస్తారు, పాటలు పాడండి అంటే పాడుతారు, మందిరానికి రండి అంటే వస్తారు కదా. నేను కూడా గంట సేపు వాక్యం చెప్పమంటే మంచిగా సంతోషంగా చెప్తాను, ఆ ఊరికి ఈ ఊరికి బొమ్మంటే సంతోషంగా వెళ్తాను. కానీ ఎక్కడ మనం మిస్ అవుతున్నాము అంటే, పని చేయటం కాదు, బిజీగా ఉండటం కాదు. ప్రభువుకి కావాల్సింది ఏంటది? ప్రభు సంతోషపడేది ఏంటది? ప్రభు కోరుకునేది ఏంటదో తెలుసా? నీవు ప్రభువుతో ఉండటం. ఇట్స్ నాట్ డూయింగ్ సంథింగ్ ఫర్ జీసస్, ఇట్స్ బీయింగ్ విత్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వినటము మరియమ్మ అది ఎంచుకున్నది. కాబట్టి యేసయ్య ఏమంటున్నాడు? మరియమ్మట ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది. యేసయ్య సన్నిధిలో, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీ జీవితానికి దొరికే అర్థము, ఆ నెరవేర్పు, ఆ ఫుల్ఫిల్మెంటు అది బయట దొరకదు.